నమస్తే. అందరికీ ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. అది పెద్ద పెద్ద హ్యాబిట్స్ అని కాదు, చిన్న చిన్న హ్యాబిట్స్ కూడా ఉండొచ్చు. అవి వాటిని మనం ఎలా తొలగించుకోవాలి, స్టార్టింగ్లోనే ఒక డెసిషన్ తీసుకొని మనం తొలగించుకోకపోతే మనకి ఎలాంటి ప్రాబ్లం వస్తాయి అన్నదానికి ఒక చిన్న స్టోరీ. ఒక ఊర్లో ఒక బాగా రిచ్ పర్సన్ ఒక ఆయన ఉన్నారు. ఆయనకి విపరీతమైన ఆస్తిపాస్తులు ఉన్నాయి, కానీ ఆయనకు ఒకడే కొడుకు. అతనికి చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. అంటే కొన్ని గంజా తీసుకోవడం ఇలాంటివి ఉన్నాయన్నమాట. అందువల్ల ఆయనకి చాలా మానసికంగా చాలా ఆందోళన ఎక్కువైపోతుంది. మనకి ఇంత ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, పరపతి ఉంది, కానీ ఇలా ఉంటున్నాడే ఈ పిల్లోడు అని చెప్పి ఆయన ఫీల్ అవుతాడు. అప్పుడు ఆ ఊర్లో ఒక మాంక్ ఉన్నారనమాట. ఆయన దగ్గరికి వెళ్ళి ఈయన చెప్తారనమాట, ఇలా మా బాబుకి ఇలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, మీరేమన్నా సరి చేయగలరా అని అడుగుతారు. సో ఆయన అంటారు, ఒకసారి తీసుకురా బాబుని అంటారు. ఒకరోజు ఆ పిల్లని తీసుకుని ఆయన తీసుకెళ్తారు ఆయన దగ్గరికి. తీసుకెళ్ళినప్పుడు బాబు ఇక్కడ ఉండండి సాయంత్రం దాకా, సాయంత్రం వచ్చి బాబుని తీసుకెళ్ళండి అని చెప్తారు ఆయన మాంక్. సరే అని ఆయన అతని దగ్గర వదిలేసి మాంక్ దగ్గర వాళ్ళ కొడుకుని వెళ్ళిపోతారు. ఈ మాంక్ ఏం చేస్తారంటే, పెద్దది గార్డెన్ అనమాట. నాన్న గార్డెన్ అంతా తిరిగి వస్తాం ఒకసారి అని చెప్పి చెప్తారనమాట. ఆ అబ్బాయి ఒక 18 years కుర్రాడు. సరే ఇద్దరు వెళ్తూ ఉంటారు. వెళ్తున్నప్పుడు ఒక చిన్న చెట్టు అనమాట, చిన్న ఒక గ్రాస్ లాంటిది అన్నమాట. ఆ చెట్టు ఉంటే ఆ గ్రాస్ని దాన్ని అలా పీకి అని చెప్తారు. ఊరికే 2 వేలు పెట్టుకొని ఇలా అంటాడు, వచ్చేసింది అని చెప్తాడు. నవ్వుతారనమాట ఆయన. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళంగానే ఇంకొంచెం పెద్ద చెట్టు అనమాట, ఇది తీసేయని చెప్తారు. అనగానే అబ్బాయి ఇలా 2 వేలు కాకుండా కొంచెం చేతులు పెట్టి అలా తీసేస్తాడు, వచ్చేస్తుంది ఈజీగా. ఇంకా కొంచెం దూరం వెళ్ళంగానే మళ్ళీ ఒక చెట్టు, అది మట్టిలో అతుక్కుపోయి ఉంటుంది అనమాట, డీప్ రూట్గా ఉంటుంది. ఈ చెట్టును కూడా పీకేనా అని చెప్తారు. ఆ అబ్బాయి 2 చేతులు పట్టుకొని పీకేస్తాడు, వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకా కొంచెం దూరం పోయిన వెంటనే ఇంకొంచెం పెద్ద చెట్టు ఉంటుంది అనమాట, ఇంకొంచెం పెద్ద చెట్టు, దీన్ని పీకే అంటారు. అది కూడా కష్టపడి పీకేస్తాడు. ఇంకా కొంచెం దూరం పోయినా పెద్ద మాన్ ఉంటుంది, ఆ మాన్ని పీకే అని చెప్తారు. ఈ అబ్బాయి ఏం అర్థం కాకుండా అలా చూస్తాడు అనమాట. చూస్తే ఏంటి పీకలేవా అని అడుగుతారు. దాన్ని ఎలా తీయగలను, అవైతే చిన్న చిన్నవి ఉన్నాయి, రూట్స్ చిన్నవి ఉన్నది కాబట్టి నేను దాన్ని తీసేయగలిగాను. ఇది రూట్స్ అంతా మట్టిలో అతుక్కుపోయింది కదా, బాగా డీప్ రూటెడ్ వెళ్ళిపోయింది, ఇంత పెద్ద మాన్ అయిపోయింది, ఇప్పుడు దీన్ని నేను ఎలా తీయగలను స్వామి అంటారు. అప్పుడు పట్టుకొని ట్రై చేయంటారు. అబ్బాయి పట్టుకొని ట్రై చేయడం కూడా దండగా, నేను చేయలేను అని చెప్తాడు అనమాట. అప్పుడు అతను ఆ స్వామీజీ చెప్తారనమాట, నాన్న ఏ బ్యాడ్ హ్యాబిట్స్ అయినా చిన్నగా ఉన్నప్పుడే మనం దాన్ని వదిలేయకపోతే అది ఇప్పుడు చూసావు కదా, చిన్న గ్రాసు మళ్ళీ చెట్టు, ఎన్ని చెట్లు పీకేయగలిగావు, ఇలా మాన్ని మాత్రం తీసేయలేకపోతున్నావు కదా. సో ఎందుకనంటే ఒక హ్యాబిట్, ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ మనకి వచ్చినప్పుడు చిన్నగా ఉన్నప్పుడే దానిలో నుంచి బయటకు వచ్చేయాలి. మనం తప్పుదారిలో వెళ్తున్నాము అన్నది మనకి తోచినప్పుడు మనం దానిలో నుంచి బయటకు వచ్చేయాలి. అంటే పెద్ద పెద్ద బ్యాడ్ హ్యాబిట్స్ అని కాదు, కానీ చిన్నవి. ఇప్పుడు ఎక్కువసేపు మొబైల్ చూడడం, ఎక్కువసేపు సోషల్ మీడియా మీదనే ఉండడం, రోడ్డు క్రాస్ చేస్తున్నా కానీ మొబైల్ పెట్టుకొని మొబైల్ మాట్లాడుతూ వెళ్ళడం, లేకపోతే టూ మచ్ ఆఫ్ ఫుడ్, ఎక్కువ ఫుడ్ తినడం, టైం లేకుండా ఫుడ్ తినడం, అండ్ గెటింగ్ ఎ ప్లేట్ ఇన్ ద మార్నింగ్, చాలా లేట్గా లేవడం, ఇంకా అండ్ నెగ్లెక్టింగ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, అండ్ టేకింగ్ డ్రగ్స్. నైట్లోనే వర్క్ చేస్తాను, పగలంతా నిద్రపోతాను. కొంతమందికి అలవాటు ఉంటుంది, పొద్దున్న లేవడం చాలా లేటుగా లేస్తారు, నైట్ అంతా వర్క్ చేస్తారు, దానివల్ల హెల్త్ డిస్టర్బ్ అయిపోతుంది కదా. ఇవన్నీ ఇలా ఏదన్నా జరిగే ముందు మనం దాన్ని చిన్నగా ఉన్నప్పుడే, ఇప్పుడు ఒక 10 రోజులకి రోజు లేటుగా వేస్తున్నాం అనగానే మన మైండ్కి వెళ్ళిపోవాలి, అయ్యో ఇది మనం ఏదో చిన్న తప్పు జరుగుతోంది అన్నది మన మైండ్కి వెళ్ళిపోయి, మనం దాన్ని కరెక్షన్ చేసుకోకపోతే అది పెద్ద మానులా అయిపోతే మనం తీయడం చాలా కష్టం అయిపోతుంది. మనకే ఈ రియలైజేషన్ ఉండాలి అని చెప్పారనమాట. అబ్బాయి కొంచెం అర్థమయ్యి వెళ్ళాడు వాళ్ళ ఫాదర్తో. తర్వాత వాళ్ళ ఫాదర్ చెప్పింది విని అబ్బాయి కొంచెంగా మానేయడం, దానికి ఏదో ట్రీట్మెంట్ తీసుకుంటారు కదా, అవి తీసుకొని ఆ అబ్బాయి మానేయడం అయ్యిందన్నమాట. సో ఇది ఎందుకంటే మనలో కూడా చాలా మందికి ఉంటుంది ఇలా ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్స్ అండి. అది చిన్నదిగా ఉన్నప్పుడే ఇది కరెక్ట్ కాదు అని మనకి ఎప్పుడైతే అనిపిస్తుందో, దానివల్ల ఇబ్బందులు మనం ఎప్పుడైతే ఎదుర్కొంటున్నామో దాన్ని మనం స్టాప్ చేసుకోవడానికి మనం ట్రై చేయాలి.
మన వల్ల అర్థం కాకపోతే పెద్దవాళ్ళు ఎవరన్నా చెప్తే, పేరెంట్స్ చెప్పినా మనం దాన్ని అర్థం చేసుకోవాలి. చిన్నప్పుడే దాన్ని తుంచేసుకుంటే కానీ అది మానేయి మనకి ఎంత ట్రై చేసినా మన వల్లే మనం స్టాప్ చేసుకోలేని పరిస్థితికి వెళ్ళిపోకముందే మనం దాన్ని జాగ్రత్త పడాలి అన్న దానికోసం ఈ స్టోరీ. ఐ థింక్ మీకు నచ్చుంటుంది అనుకుంటాను. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.